బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలోకి హౌతీలు ఎంటర్ అయ్యారు. ఒక బిగ్ ట్విస్ట్గా అని చెప్పొచ్చు ఇది. సో ఇప్పటికే ఇరాన్ శక్తి మేరకు పోరాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్కి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, ఏమాత్రం తగ్గకుండా ఇరాన్ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు ఇరాన్కి హౌతీలు తోడయ్యారు. హౌతీలు బాహాటంగా ఇరాన్కు సపోర్ట్గా ఉన్నారు. ఇజ్రాయెల్ పైన హౌతీలు క్షిపణుల వర్షం కురిపించారు. యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చి ఇజ్రాయెల్ పైన క్షిపణుల వర్షం కురిపించారు. వెస్ట్ బ్యాంక్ దక్షిణ ప్రాంతంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపైన బాలిస్టిక్ క్షిపణులతో అటాక్స్ చేశారు. అలాగే యుద్ధంలో ప్రతీకారం తీర్చుకునే వరకు ఈ దాడులు కొనసాగిస్తామంటూ హౌతీలు శపథం పూనారు. ఇరాన్కు బహిరంగంగా సపోర్టుగా వచ్చారు హౌతీల దాడుల్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ మరోవైపు హౌతీల ఎంట్రీతో ఎర్ర సముద్రంలో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎర్ర సముద్రంలో హౌతీలు దాడులు కొనసాగించారు. సో ఇప్పుడు ఏకంగా హౌతీలు నేరుగా రంగంలోకి దిగారు ఇరాన్కు సపోర్టుగా. ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. హౌతీలకు యుఎస్, యూకే కూటమి దేశాలకు మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత కొద్ది వారాలుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపైన హౌతీ తిరుగుబాటుదారులు పెద్ద ఎత్తున దాడులు చేశారు. అమెరికా, బ్రిటన్ సైన్యాలు యెమెన్లోని హౌతీల స్థావరాలపైన ప్రతీకార దాడులు నిర్వహించాయి. హౌతీల రక్షణ వ్యవస్థ స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలపైన యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ఇది హౌతీల గురించి. అసలు హౌతీలు ఎవరు? మధ్యప్రాచ్య దేశమైనటువంటి యెమెన్ తొలి అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ప్రతిపక్ష కూటమి పేరే హౌతీ. ఈ సంస్థ 1992లో జైదీ మత నాయకుడు హుస్సేన్ అల్ హౌతీ నాయకత్వంలో ఏర్పడింది. అబ్దుల్లా సలేహ్ అవినీతికి పాల్పడ్డారు అనేది హౌతీల ఆరోపణ. హౌతీలను తమ మద్దతుదారులు అన్సార్ అల్లా అని కూడా పిలుస్తారు. అంటే దేవుడి మద్దతుదారులు అని అర్థం. ఇదొక సాయుధ సంస్థ. యెమెన్ రాజధాని సనాతో పాటు పొరుగు దేశం సౌదీకి దగ్గరగా ఉండే పలు ప్రాంతాలు హౌతీల ఆధీనంలో ఉంటాయి. హౌతీ సంస్థ 90లో ఏర్పడినప్పటికీ 2014లో తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. ఆ ఏడాది యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కూల్చేసింది. దీని ఫలితంగా ఆ దేశంలో తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది. హౌతీలకు ఇరాన్ మద్దతు ఉంది కాబట్టి ఇప్పుడు ఇరాన్కు సపోర్టుగా నిలిచింది హౌతీ. సో హౌతీలు ఇప్పుడు ఇరాన్కు సపోర్ట్గా నిలిచారు. ఇరాన్ మద్దతుతో సౌదీ అరేబియా నేతృత్వంలోని సైనిక కూటమి పైన కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. ఇరు పక్షాలు పలుమార్లు శాంతి చర్చలు జరిపినప్పుడు కొలిక్కి రాలేదు. కానీ ఇవాళ మళ్ళీ ఇరాన్కు సపోర్టుగా నిలిచారు హౌతీలు. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఆ యుద్ధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఒక బిగ్ ట్విస్ట్గా చెప్పొచ్చు. సో ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తూ ఉంది. అమెరికా హెచ్చరికలను కూడా ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇరాన్ తన దాడుల్ని కొనసాగిస్తోంది. సో ఇప్పటికే ఇరాన్ అంత శక్తివంతంగా పోరాడుతుందంటే దీని తెర వెనుక రష్యా ఉండొచ్చు, చైనా ఉండొచ్చు అన్నటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో అందుకే ఇరాన్ ఇంత బలంగా అమెరికా పైన పోరాడుతోంది, ఇజ్రాయెల్ పైన పోరాడుతోంది అంటూ చర్చ కూడా సాగుతున్నటువంటి సమయంలో ఏకంగా హౌతీలు బాహటంగా సపోర్టుగా వచ్చారు ఇరాన్కి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. ఇజ్రాయెల్ పైన హౌతీలు క్షిపణుల వర్షం కురిపిస్తున్నారు. వెస్ట్ బ్యాంక్ దక్షిణ ప్రాంతంలోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపైన బాలిస్టిక్ క్షిపణులతో అటాక్స్ చేశారు. యుద్ధంలో ప్రతీకారం తీర్చుకునే వరకు ఈ దాడులు కొనసాగిస్తామని హౌతీలు శపథం చేశారు. హౌతీల దాడుల్ని ధృవీకరించిన ఇజ్రాయెల్ మరోవైపు హౌతీల ఎంట్రీతో ఎర్ర సముద్రంలో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. సో దీంతో యుద్ధం ఇంకా మరింత టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. అసలు హౌతీలు ఎవరు? హౌతీలు అంటే ఒక ఉగ్రవాద సంస్థ సభ్యులు. హౌతీ గ్రూప్ 1990లో ఏర్పడింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని హౌతీ గ్రూప్ వ్యతిరేకిస్తోంది. హౌతీ గ్రూపుకు పశ్చిమ యెమెన్ గ్రూప్ కేంద్రంగా ఉంది. ఇరాన్తో పాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబెల్స్కు మద్దతుగా నిలుస్తూ ఉంటాయి. ఎర్ర సముద్రం ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్ మండెబ్ పైన హౌతీ రెబెల్స్ ఆధిపత్యం మొదటి నుంచి ఎక్కువగానే ఉంటుంది. హౌతీ తిరుగుబాటుదారులు దిగువ ఎర్ర సముద్రం ద్వారా వెళుతున్న వాణిజ్య నౌకలపైన కొంతకాలంగా దాడులు పెంచారు. ఈ దాడుల కారణంగా ఎర్ర సముద్రం వాణిజ్య మార్గంలో ప్రమాదంలో పడింది. ఎర్ర సముద్రం ప్రమాదంలో పడడం అనేది చిన్న విషయం కాదు. ఈ దాడులు ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు అంతర్జాతీయ మార్కెట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. సో నిన్న మొన్నటి వరకు హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ వైపు వెళ్లే ఓడల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకునేవారు. అంతేకాదు వివిధ దేశాల జెండాలతో ఇజ్రాయెల్కి వెళ్లే నౌకలపైన హౌతీలు దాడులు చేసినట్లుగా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. సో ఇప్పుడు ఏకంగా డైరెక్ట్గా ఇరాన్కు సపోర్టుగా హౌతీలు నేరుగా రంగంలోకి దిగారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన హౌతీలు ఇజ్రాయెల్ పైన క్షిపణుల వర్షం కురిపించారు. వెస్ట్ బ్యాంక్ దక్షిణ ప్రాంతంలోని ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సైనిక స్థావరాలపైన బాలిస్టిక్ క్షిపణులతో అటాక్స్ చేశారు.
అలాగే యుద్ధంలో ప్రతీకారం తీర్చుకునే వరకు దాడులు కొనసాగిస్తామంటూ హౌతీలు శపథం చేశారు. హౌతీల దాడుల్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. హౌతీల ఎంట్రీతో ఎర్ర సముద్రంలో ఇంకా మరింత ఉద్రిక్త పరిస్థితులు పెరిగే అవకాశం ఉంది. సో హౌతీలకు సంబంధించి హౌతీలు వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏమంటున్నారు, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ను ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మట్టుబెట్టినప్పటికీ కూడా ఇరాన్ ఏమాత్రం వెనుకంజ వేయట్లేదు. ఇరాన్ భయపడకుండా, ఇరాన్ ఏమాత్రం డ్రాప్ కాకుండా తన దాడుల్ని, ప్రతీకార దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది. సో ఇరాన్ నుంచి జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఈ స్థాయిలో ఊహించలేకపోయాయి. సో అంత స్థాయిలో ఇరాన్ తన దాడుల్ని కొనసాగిస్తూ ఉంది. సో ఇరాన్కి ఇప్పుడు నేరుగా స్ట్రైట్గా హౌతీలు సపోర్టుగా వచ్చారు. ఈ యుద్ధంలో ఇరాన్ పక్షాన నిలబడేందుకు, ఈ ప్రతీకారం తీర్చుకునేదాకా ఇరాన్ వెంట ఉంటామంటూ హౌతీలు శపథం చేశారు. సో హౌతీ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం యుద్ధానికి సంబంధించి. బయానున్ సాదిరున్ అనిల్ గువాతిల్ ముసల్లహతుల్ యమనియా బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం قال تعالى إن الله يحب الذين يقاتلون في سبيله صفا كأنهم بنيان مرصوص. صدق الله العظيم. انطلاقا من مسؤوليتنا الدينية والأخلاقية وأمام ما يحدث من العدوان الغاشم للعدو الأمريكي والإسرائيلي والذي يستهدف الجمهورية الإسلامية في إيران ومحور الجهاد والمقاومة وأمتنا الإسلامية كافة لإقامة ما يسمى إسرائيل الكبرى، وتحت عنوان تغيير الشرق الأوسط، وفي إطار حق أمتنا المشروع في التصدي للمخطط الصهيوني ومنفذيه أمريكا وإسرائيل، وتأكيدا على أهمية تعاون شعوب ودول المنطقة في الموقف الحق في التصدي للعدوان الأمريكي الإسرائيلي والمخطط الصهيوني والسعي لإلحاق هزيمة كبرى بهم، واستنادا إلى موقف شعبنا اليمني الإسلامي المبدئي مع أمتنا الإسلامية وتجاه أي عدوان أمريكي إسرائيلي على أي بلد مسلم. وفي ظل استمرار العدو الأمريكي والإسرائيلي في العدوان على الجمهورية الإسلامية في إيران وعلى فلسطين وغزة والعراق ولبنان تنفيذا للمخطط الصهيوني الذي يهدد كل الأمة، فإن القوات المسلحة اليمنية وحرصا منها على استقرار أمن المنطقة ووقف العدوان فإنها تؤكد على الآتي: أولا ضرورة الاستجابة الفورية من العدو الأمريكي والإسرائيلي للمساعي الدولية الدبلوماسية لوقف العدوان على إيران وبلدان المحور باعتباره عدوانا جائرا ظالما غير مبرر يضر بالاستقرار والأمن على المستوى العالمي والإقليمي ويضر بالاقتصاد العالمي. ثانيا ضرورة التوقف الفوري عن العدوان على البلدان المسلمة، ضرورة التوقف الفوري عن العدوان على البلدان المسلمة في فلسطين ولبنان وإيران والعراق ووقف الحصار الجائر على اليمن. ثالثا ضرورة تنفيذ اتفاق غزة والوفاء بالالتزامات التي تضمنها الاتفاق في الاستحقاقات الإنسانية والاستحقاقات المشروعة للشعب الفلسطيني. رابعا نؤكد أن أيدينا على الزناد للتدخل العسكري المباشر في أي من الحالات الآتية: انضمام أي تحالفات أخرى مع أمريكا وإسرائيل ضد الجمهورية الإسلامية في إيران ومحور الجهاد والمقاومة، استخدام البحر الأحمر لتنفيذ عمليات عدائية من قبل أمريكا وإسرائيل ضد الجمهورية الإسلامية في إيران. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంలోకి హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. నేరుగా ఇరాన్కు సపోర్ట్గా నిలిచారు. సో ఇప్పటికే ఇజ్రాయెల్లోని సైనిక స్థావరాలపైన బాంబుల వర్షం కురిపించారు. సో దీంతో ఇంకా ఇరాన్ను మరింతగా కొంత బలం పుంజుకున్నట్లయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ అమెరికా దాడుల్ని, ఇజ్రాయెల్ దాడుల్ని బలంగా తిప్పికొడుతోంది. ఇరాన్ ఇప్పుడు చేస్తున్నటువంటి దాడులతో అమెరికా కూడా ఆత్మరక్షణలో పడుతున్నటువంటి పరిస్థితి. సో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడులు చేసినప్పటికీ కూడా ఏమాత్రం ఇరాన్ భయపడకుండా ముందుకు వెళ్తోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఊహించిన దానికంటే ఎక్కువగా యుద్ధంలో ప్రతీకార దాడులు కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్కి
సపోర్ట్గా హౌతీలు కూడా రంగంలోకి దిగారు. దీంతో ఈ యుద్ధంలో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పొచ్చు. కొన్ని వారాలుగా యెమెన్లోని హౌతీలు ఇరాన్కు మద్దతిస్తూ యుద్ధంలో తమ భాగస్వామ్యం కేవలం సమయం మాత్రమే అని చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు నేరుగా రంగంలోకి దిగుతామని చెప్పినటువంటి హౌతీలు నేరుగా రంగంలోకి దిగారు. యెమెన్లోని హౌతీలకు ఇరాన్ అతిపెద్ద సైనిక, ఆర్థిక, రాజకీయ మద్దతుగా ఉంది. నిన్న రాత్రి హౌతీ సైనిక ప్రతినిధి యాయ్యా సరీ టెలివిజన్ ప్రసంగంలో కొత్త బెదిరింపులు చేశారు. ప్రత్యక్ష సైనిక జోక్యం కోసం మా వేళ్లు ట్రిగ్గర్ పైన ఉన్నాయని మేము ధృవీకరిస్తున్నాము అని ఆయన అన్నారు. ఒకవేళ ఇరాన్ మరియు దాని మిత్రదేశాలకు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయిల్తో ఒక కొత్త కూటమి ఏర్పడితే లేదా ఇరాన్పై శత్రు కార్యకలాపాల కోసం ఎర్ర సముద్రాన్ని ఉపయోగించుకుంటే తమ బృందం యుద్ధంలోకి ప్రవేశిస్తుంది అంటూ ఆయన స్పష్టం చేశారు. యెమెన్ నుండి ఒక క్షిపణి ప్రయోగాన్ని గుర్తించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ఈ ఉదయం ప్రకటించడంతో దక్షిణ ఇజ్రాయిల్లోని బీర్షబా నగరంలో అలాగే దాని చుట్టుపక్కల సైరన్లు మోగాయి. దీంతో ఈ చర్యకు తెరపడినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తాము ఇజ్రాయెల్పై తొలిసారిగా దాడి చేసినట్లు హౌతీలు ఇప్పుడే ధృవీకరించారు. లెబనాన్, ఇరాక్ మరియు పాలస్తీనా భూభాగాల్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకున్నందుకు ప్రతిస్పందనగా సున్నితమైన ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించినట్లుగా ఆ బృందం పేర్కొంది. ఈ దురాక్రమణ ముగిసే వరకు అన్ని రంగాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతాయంటూ ఆ బృందం చెబుతోంది. హౌతీల జోక్యం ఇప్పుడు అరేబియా ద్వీపకల్పంలో ఒక కొత్త యుద్ధ రంగంతో విస్తృత యుద్ధం జరిగే అవకాశాన్ని పెంచుతోంది. అక్టోబర్ 7 దాడుల తర్వాత హౌతీలు చేసినట్లుగా ఎర్ర సముద్రంలో నౌకా రవాణాపై దాడి చేసే ముప్పు ఇప్పుడు అతిపెద్ద ఆందోళనగా కనిపిస్తోంది. 2025లో ఈ దాడులను ఎదుర్కోవడానికి డొనాల్డ్ ట్రంప్ అప్పుడు బ్రిటన్తో కలిసి హౌతీ స్థావరాలపైన బాంబుల దాడి ప్రారంభించారు. ఎన్నో వారాల పాటు సాగిన ఈ మిషన్ వేలాది స్థావరాలని లక్ష్యంగా చేసుకొని పలువురు ఉన్నత స్థాయి హౌతీ అధికారులని హతమార్చింది. కానీ చివరికి చర్చల ద్వారా కాల్పుల విరమణతో ముగిసింది. అయితే ఆ ప్రతీకారాన్ని ఇప్పుడు హౌతీలు కూడా తీర్చుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఇరాన్కి సపోర్టుగా, ఇరాన్కు బాహాటంగానే హౌతీలు నేరుగా యుద్ధ రంగంలోకి దిగారు. అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన తమ ప్రతీకారం తీర్చుకుంటున్నారు. సో ఇప్పుడు ఇరాన్ ఇంకా మరింతగా శక్తి పుంజుకున్నట్టుగా అయింది. ఇప్పటికే ఇరాన్ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, అదరకుండా బెదరకుండా అమెరికా, ఇజ్రాయెల్ పైన తమ దాడులు కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు ఇరాన్ ఇంత అటాక్స్ చేస్తుంది, ఇంత ప్రతీకార దాడులు చేస్తుంది అని అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఊహించలేదు. అంటే అంతకు మించినటువంటి పర్ఫార్మెన్స్ యుద్ధంలో చేస్తోంది ఇరాన్. ఇప్పుడు ఇరాన్ ఇంత దాకా వచ్చింది, ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, ఏమాత్రం జంకకుండా ఈ రకంగా ప్రతీకార దాడులు చేయగలుగుతోంది అంటే ఇరాన్ వెనుక రష్యా ఉంది, చైనా ఉంది అనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏకంగా అవి తెర వెనుక ఉన్నప్పటికీ కూడా నేరుగా ఇంకా హౌతీలు ఇరాన్కి సపోర్టుగా, ఇరాన్కు అండగా హౌతీలు యుద్ధ రంగంలోకి దిగారు. సో ఇప్పుడు ఇరాన్తో కలిసినటువంటి హౌతీలతో ఇంకా ఇరాన్కు మరింతగా బలం సమకూర్చినట్లయింది. దీంతో యుద్ధంలో మరింతగా ఇరాన్ రెచ్చిపోయే అవకాశం ఉంది. సో మరిగా అమెరికా, ఇజ్రాయెల్ ఏం చేయబోతున్నాయి, ఈ పరిస్థితులను ఎట్లా ఎదుర్కోబోతున్నాయి, సో ఇరాన్ ఏం చేయబోతుంది, హౌతీలను కలుపుకొని ఇంకా మరింతగా అమెరికా, ఇజ్రాయెల్ పైన దాడులు కొనసాగిస్తుందనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.